హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు నా భార్య భర్త ఇద్దరు కోవిడ్ రావాలనుకుంటుంటే వాళ్ళు దయచేసి మీ పిల్లల్ని మీ బంధువుల ఇంటి దగ్గర అయితే ఇంకా విడిచిపెట్టి రావద్దు. మీ అన్న గాని, మీ చెల్లెలు గాని, మీ మరదలు గాని, ఇంకా ఎవరైనా సరే అవ్వ గాని, తాత గాని, అబ్బా గాని, ఎవరైనా సరే మీ పిల్లల్ని అస్సలకి వాళ్ళ దగ్గర విడిచిపెట్టి రాకూడదు. పరిస్థితులు చాలా 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 దారుణంగా ఉన్నాయి. వాళ్ళు చెప్తారు మేము చూసుకుంటాం, మీరు విడిచిపెట్టిపోండి అది ఇది అని చెప్తారు. తర్వాత మళ్ళీ పరిస్థితులు అయితే వేరేగా అయితే ఉంటాయి. ఒక నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. సంవత్సరాల కొద్ది చూడాలంటే వాళ్ళకు కూడా ఇంకా రాను రాను చెడ్డ అభిప్రాయం అనేది, అంటే ఎన్ని రోజులు మనం చూడాలి, ఎందుకు చూడాలి అనేటువంటి ఇది వస్తుంది. పరిస్థితులు బాగలేవు, పరిస్థితులు చాలా బాగలేవు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. నిన్న రీసెంట్ గా మన కోవిడ్ ప్రసాద్ అన్నని ఇద్దరు భార్యాభర్తలు బాగా హ్యాపీగా సంతోషంగా కోవిడ్ పనిచేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పాప ఒకగానొక పాప, చాలా ఇష్టం అన్నకి ఆ పాప అంటే, ఎందుకంటే ప్రేమ అన్న వేడి రూపంలో చేసేవాడు అనమాట. అలాంటిది వాళ్ళ మర్దల్ని నమ్మి వాళ్ళ మర్దల దగ్గర ఇంటి దగ్గర ఆ పిల్లని విడిచిపెట్టేస్తే వాళ్ళ మర్దల్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అతను ఈ పాపను, చిన్న పాపను చాలా అసలు దారుణంగా అత్యాచారం చేయబోయినాడు. అది అందరికి తెలిసిన విషయమే. అన్న వీడియో అయితే పెట్టిండు. కాబట్టి చూడండి, సంతోషంగా హ్యాపీగా సాగిపోయే జీవితం అన్నది. కోవిడ్ లో భార్యాభర్తలు డబ్బులు సంపాదించుకుంటా ఏదో కళలుగా ఉంటున్న పిల్ల ఒక కూతురు ఉంది, ఆ కూతురిని బాగా చదివియాలి, ఇంకా మంచిగా ఆ పిల్లని చూసుకోవాలని అనే ఆశతో వాళ్ళు కోవిడ్ లో ఇద్దరు బాగా పనిచేసుకుంటుంటే చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ మనిషి మృగం చేసిన ఆ పనికి అన్న అయితే పాపం ఒక కన్నతండ్రి ఒక కూతురికి అలాంటిది జరిగితే తండ్రి సహించుకోలేడు అనమాట. అది మళ్ళీ అవమానాలు, వాళ్ళ మర్దలు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అతనికి ఎక్కడ న్యాయం జరగలేదు. అన్నకి న్యాయం జరగకపోయే తలకనే అన్న అయితే పోయి అతన్ని చంపేసి మళ్ళీ కోవిడ్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇండియాకి పోయేసి పోలీస్ స్టేషన్ అయితే పోతున్నట. వీడైతే మీకు అంతా తెలిసిన విషయం కదా. చూడండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా సాగిపోయే జీవితంలో ఒక్కసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ అన్న జీవితం అయితే నాశనం అయిపోయింది. ఇప్పుడు స్టేషన్కి పోతాడు, జైలుకి పోతాడు, ఇంకా ఎన్నెన్నో తర్వాత వచ్చే పరిస్థితులు ఎన్నెన్నో, అవన్నీ తట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. సంతోషంగా ఉండే జీవితము చిన్న ఇలాంటి పనితో చూడండి ఎంత అయితే ఇది అయిపోయిందో. అసలుకైతే అన్న చాలా బాధపడుతున్నాను అనమాట. అందుకే చెప్తున్నానా, ఎవరైనా సరే మీ కోవిడ్కి వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ అయితే ఉంటది. ఎందుకంటే పిల్లల అమ్మ దగ్గర లేకుంటే అమ్మల దగ్గర లేకుంటే వాళ్ళ నాన్నల దగ్గర లేకుంటే మరదల దగ్గర తమ్ముల దగ్గర వచ్చి వస్తే మనం ఒక 5-6 ఏళ్ళు ఉంటే కోవిడ్ లో ఏదో ఇంత డబ్బులు సంపాదించుకొని పోయి మన పిల్లలతో మనం హ్యాపీగా ఉండమని చెప్పి ఒక చిన్న ఆశతో కోరికతో ఇంకా భార్యాభర్తలు కోవిడ్ వచ్చి అయితే పనిచేసుకుంటా ఉంటారు చాలా మంది. కాకపోతే కొద్ది రోజులు బాగానే జరుగుతుంది. మళ్ళా చూడండి ఇలాంటివి ఆ పిల్లోళ్ళు మనం అక్కడ విడిచిపెట్టి వస్తాము. ఆ పిల్లోళ్ళు అన్న ఎవరైనా సరే మనం చూసుకున్నంతగా అయితే ఎవరైతే చూసుకోరు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు, మరదలు కావచ్చు, ఎవరైనా సరే మనం అంత చూసుకున్నట్టుగా పిల్లల్ని ఎవరు చూసుకోరు. కాబట్టి ఎవరైనా కోర్టుకు వచ్చేటోళ్ళు ప్లీజ్ దయచేసి మీ పిల్లల్ని అయితే మీ బంధువుల దగ్గర విడిచిపెట్టి రావద్దు. వస్తే ఒకరు రండి, భర్త అయినా రండి, లేదంటే భార్య రండి, ఎవరో ఒకరు ఇంటి దగ్గర అయితే ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకుంటా ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరైతే ఇంటి దగ్గర ఉండాలా. ఉంటేనే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లల్ని మనం మంచిగా చూసుకోవచ్చు. మనం వాళ్ళ దగ్గర విడిచిపెట్టి వస్తే వాళ్ళు చూడండి ఏదైనా వాళ్ళు అల్లరి చేసిన పిల్లలు కదా, ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, చిన్న పిల్లలు. మనమైతే ఇంకా ఓర్చుకోగలము. పిల్లలు ఏదైనా అల్లరి చేసినా కూడా, వాళ్ళు ఏదైనా చేసినా కూడా మనమైతే ఇంకా మన పిల్లలే కదా అని మనం ఓర్చుకోగలము. కాకపోతే పక్కన ఏదో ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, వాళ్ళని కొట్టడము లేకుంటే తిట్టడము ఇలాంటివి అయితే చేస్తారనమాట. మనమంతా చూసినంతగా వారు చూసుకోలేరు కదన్నా. ఇప్పుడు మా డబ్బులు ఇంపార్టెంట్ కాదు కదా, డబ్బులు ఏమి ఇంత ఆశ కాదు. ఇంపార్టెంట్ అంటే నేను చెప్పే తప్పు అనుకోకూడదు, ఎవరైనా కూడా ఆశ అయితే ఉంటది. కాకపోతే మన పిల్లల భవిష్యత్తును మనం ఆలోచించాలి కదా. పరిస్థితులు ఎట్టున్నాయి ఇప్పుడు ఇండియాలో, చాలా భయంకరంగా అయితే పరిస్థితులు ఉన్నాయి. ఎవరో ఒక తోడైతే పిల్లలకైతే కావాలి. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఈ ప్రసాదం వల్ల మిస్సెస్ వాళ్ళ చెల్లెలు ఆవిడ సరే ఇట్లా జరిగింది, అతను ఇట్లా చేసినాడు, కనీసం ఆమెను కూడా అతన్ని దండించాలి కదా. తప్పు చేసినని చెప్పేసి అక్కకి సపోర్ట్ ఇవ్వాలి కదా. తప్పు కదా అది చేయడం. అట్లా ఆ పసిపిల్లను ఆ విధంగా చేయడం అంటే తప్పే కదా అది. నాకు కూడా అసలు చాలా కోపంగా అయితే ఉంది, బాధగా అయితే ఉంది. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు. ఆ బాధ ఎటుంటది అంటే అటుంటది అన్నమాట. ఊహించుకుంటే చాలా దారుణంగా అయితే, నా పిల్లలకు జరగలేదు కాబట్టి నాకు అట్లే ఉంటే ఆ అన్న పిల్లలకి జరిగింది. అది జరిగితే ఎంత దారుణంగా అయితే ఉంటుంది పరిస్థితి. అన్న ఎలాగ ఉంటాడు, రియాక్ట్ అవుతాడు చెప్పండి. కాబట్టి ఆమె వాళ్ళ మర్దలు చెప్పాలి కదా, ఫోన్ చేశాను చెప్పాలి కదా. చెప్పకుండా మీరు వచ్చి తీసుకోండి, మీ పిల్లలు మాకు ఇబ్బందిగా ఉంది, మా వసతి బాగలేదని చెప్పేసి చెప్పిందంట. అసలు విషయం చెప్పలే. ఆ పాప మళ్ళీ చిన్న పాప, ఆ సిస్టర్, ఆ పాప వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ అడిగితే అప్పుడు ఆ పాప చెప్తుంది ఇట్లా జరిగింది అని చెప్పండి. చూడండి, సొంత చెల్లెలే, మరి ఆమె బ్రదర్ వాళ్ళ వైఫ్ చెల్లెలే చెప్పలేదు చూడండి.
ఎంత దారుణంగా అయితే ఉందో మరి. కూతురు లాంటిదే కదా పాప, పాప కూతురు లాంటిదే కదా. ఆ మరి దండించాల్సింది పోయి మరి వాళ్ళకి ఫోన్ చేసి మేము ఏదో అన్ని కదా అన్ని చెప్తుంటారంట. ఇలాంటి అన్న తట్టుకోలేకపోయి ఇలాంటి చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏం తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు కొట్టడము తిట్టడము ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మన పిల్లలను మన దగ్గరే ఉంచుకోవాలా. ఎవరో ఒకరు కోవిడ్ రాండి, దయచేసి ఇద్దరు భార్యాభర్తలు కోవిడ్కి వచ్చి మీరు పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. ఎవరో ఒకటి ఇంటి దగ్గర ఉండండి. మనం చూసినంతగా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు. కాబట్టి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంత ముందు ఒక సంవత్సరం 2 ఏళ్ల కిందట నేను ఇండియాలో ఉన్నప్పుడేమో అట్లే ఒక అక్కనో లేకుంటే తమ్ముని దగ్గర పిల్లలు విడిచిపెట్టిపోతే మగపిల్లల్ని తమ్ముడు భార్య తమ్ముడు డబ్బులు పంపిస్తుండ్రు, డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ అన్ని చేస్తున్నారు. కాకపోతే ఆ పిల్లోని చిత్రహింసలు పెట్టిండ్రు, చాలా దారుణంగా కొట్టిండ్రు ఆ పిల్లోని, చావు బతులు దాకా పోయినాడు ఆ పిల్లోడు. అంత భయంకరంగా అయితే ఆ పిల్లోని కొట్టినారు, వాతలు వచ్చేటప్పుడు కొట్టిన పిల్లోని. అంత భయంకరంగా అయితే ఇంకా ఆ పిల్లోని అట్లా కొట్టడం చేసింది అనమాట. అట్లా ఎవరైనా సరే నా పిల్లలని బాగా చూసుకోరు, మనం చూసినంత పిల్లల్ని చూసుకోరు. కాబట్టి ఎవరైనా కోరికొచ్చే వాళ్ళు మీ పిల్లల్ని మీరు విడిచిపెట్టి రాకూడదు. ఇంటి దగ్గర విడిచిపెట్టి మా బంధువుల దగ్గర విడిచిపెట్టి లేకుండా అసలు రావద్దు. ఒకళ్ళు ఉండి సంపాదించుకొని ఇంటి దగ్గర ఎవరికైతే ఉండండి, ఉంటేనే మంచిది, బాగుంటది అనమాట. ఒకవేళ లేదు మీ పిల్లలను మీరు రావాలనుకుంటే, మంచి జాబ్ దొరికింది మంచిగా దొరికింది అని రావాలనుకుంటే కనుక మీ పిల్లలను హాస్టల్ ఇడ్సండి. చదువుకుంటారు కదా 10 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు అప్పుడు ఏం రారు కదా, పెద్ద పిల్లలు అప్పుడు వస్తారు కదా, హాస్టల్ ఇడ్సండి, చదువుకుంటారు. ఎప్పుడన్నా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మీ బంధువుల దగ్గర పోతారు, మళ్ళీ వస్తుంటారు కదా, హాస్టల్ ఇడ్సరండి. అట్లా ఏం ఇబ్బంది అయితే ఉండదు, హాస్టల్ ఇడిచిపెడితే ఏం ఇబ్బంది అయితే ఉండదు. మనం హాస్టల్ ఉంటారు కాబట్టి చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ఒక్కరన్నా మన పిల్లల దగ్గర అయితే ఉండాలన్నా, ఉండే పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా అయితే పిల్లలను అయితే ఇంకా మనమైతే పిల్లల దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎవరిని నమ్మనికి లేదు, కోవిడ్ ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఎవరిని నమ్మనికి లేదు, తమ్ముళ్ళు నమ్మనికి లేదు, చెల్లెలు నమ్మనికి, అక్కని ఎవరిని నమ్మనికి లేదు. కాబట్టి ఎవరైనా కొడుకు వచ్చేటోళ్ళు మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకొని ఒకళ్ళే రండి కోవిడ్కి, భార్య కానీ భర్త కానీ ఎవరైనా వచ్చి డబ్బులు సంపాదించుకొని పోండి. కాబట్టి ఇట్లా మీరు అన్నలాగా ఎవరు జరగకూడదు. అట్లా అన్న చూడండి ఎంత బాధ ఎంత వేదన చూడండి. ఇప్పుడు అన్న జైలు పోతాడు, వాళ్ళ బాధ చూడండి ఒకసారి. మంచిగా సాగిపోయే జీవితము ఒక్కసారిగా ఇట్లా అవడం అంటే చాలా బాధ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. దేవుడు ఉన్నాడు అన్నిటికీ. అన్నకైతే మంచి జరగాలి, న్యాయం జరగాలని అయితే నేను అనుకుంటున్నా. అన్న కావాల్సి ఏం చేయలే కదా. మీరు కూడా ఎవరైనా సరే అన్న పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేటప్పుడు మీ పిల్లలని మీరు అసలు విడిచిపెట్టి రావద్దు. మీ బంధువుల దగ్గర కానీ మీ స్నేహితుల దగ్గర కానీ ఎవరి దగ్గర సరే మీ పిల్లల్ని చుట్టూ కోవిడ్కి అయితే రావద్దు. మీరు ఉండండి, ఎవరో ఒకరు వచ్చి కోవిడ్కి వచ్చి సంపాదించుకొని ఉండండి. వీడియో మీకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.